నేను దిగేటప్పుడు మీరు అన్న దగ్గర కొంచెం ఒక్క నిమిషం ఇక్కడ చూడన్నా మరి అన్న చూడు సారీ చూడండి సార్ శాల్వాతో మండల్ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కలిసి సార్కి పంచాయత్ సెక్రటరీ ఒకసారి చూడండి సార్ మేడం సార్ సార్ చూడండి వాళ్ళు సన్మానిస్తున్నారు మేడం సార్ చూడండి మేడం మేడం ఒకసారి చూడండి సార్ ఒకసారి కొంచెం వెనక్కున్నాను సార్ వాళ్ళ దగ్గర కొంచెం చూడండి ఒకసారి మేడం కొంచెం కిందికేనండి రెడీ కట్టడం సార్ రెడీ మేడం రెడీ మేడం ఇక్కడ చూడండి ఒకసారి మేడం 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 ఇక్కడ చూడండి రెడీ అన్న రెడీ సార్ రెడీ అన్న ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఒకసారి ఒకసారి చూడండి సార్ ముగ్గురు చూడండి ఒకసారి రెడీ 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 సార్ రెడీ రైట్
వెనక్కి పెట్టండి. సమ్మాయిని తీసేయండి. నేను పెడతలే. నా దీమంటే తీయలేదు వీళ్ళు. జర్నలిస్ట్గా పనిచేస్తున్న అప్పటి నుంచి సార్ గమనిస్తున్నాను. సార్ సర్వీస్లో తన ఆఫీసర్ చెప్పినటువంటి వర్క్ ఎంత నిబద్ధతలో చేసేవాడో నాకు బాగా తెలుసు. అదేవిధంగా ఉన్నతాధికారులు తనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి సార్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. సార్ ఏ విధంగా చేసిండు అంటే సార్ యొక్క విధులు ఎలా విధంగా సక్సెస్ఫుల్గా చేసిన అనేది ఇప్పుడు మీరు ఈ సభకు వచ్చి సార్ యొక్క ఏ విధంగా చేసినటువంటి సార్ యొక్క కార్యక్రమాలు వివరించిండు. దానికి అదే నిదర్శనంగా నేను భావిస్తున్నాను. తర్వాత సార్ యొక్క నాకు నచ్చే విధంగా క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఫిజికల్గా ఫిట్ ఉండేది. మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జనరల్గా చాలా రకాల ప్రెజర్స్ తోటి ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోయాను. సార్ని చూసి సార్ లాగా ఉండాలని చెప్పేసి నేను కూడా ఎప్పుడు అనుకునేవాడిని. సార్ అక్కడ యాక్చువల్గా ఇప్పుడు 61 ఇయర్స్ అయినా కూడా సార్ ఆ విధంగా కనబడట్లేదంటే సారు దానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. సారు అంటే ఇప్పుడు ఎట్లాంటి అసైన్మెంట్ జాబ్లో అదేవిధంగా ఏది నిబద్ధతతోటి దాని ఏమంటారు సార్కి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఎట్లా విధంగా సక్సెస్ చేశారో క్రమశిక్షణతో, అదేవిధంగా ఇప్పుడు సార్ వాళ్ళ సిస్టర్ మాట్లాడింది ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అదేవిధంగా సార్ యొక్క ఫ్యూచర్ లైఫ్ సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ చూస్తున్నాను. దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్ వీధిలో మంచి శబ్దంతో వారికి మన యొక్క స్పందన వినిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వీరస్వామి గారు మన మండలాన్ని విడిచి రిటైర్ అయ్యి వారు వెళ్ళిపోవడం ఒక బాధాకరమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకనంటే దాదాపుగా మేము ఈ మండల రెవెన్యూ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ఒక రకంగా ఒక పదవి ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే బాగా సంపన్నులకు లేకపోతే అంటే పదవి ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లకు కాకుండా పదవి విరమణ పొందిన తర్వాత వారు వారి కుటుంబము మరి వారి కుటుంబ సభ్యులందరూ వారు ప్రజలకు చేసినటువంటి సేవని ఆ భగవంతుడు గుర్తుపెట్టుకొని వారికి మంచి ఆయురారోగ్యాన్ని ఇచ్చి సుఖ సంతోషాలతో వర్తిల్లాలని కోరుకుంటూ నాకు ఆ అవకాశం ఇచ్చినటువంటి తులారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. ఈరోజు పదవి విరమణ సభకు అధ్యక్ష వహించినటువంటి మరి మండల స్పెషల్ ఆఫీసర్ తులారావు సార్కు, మరి వేదికని అలంకరించిన ఏటునాగరం తాడువాయి, మరి ఇక్కడ ఉన్న సమస్యలని ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ సమస్యలను చూసి పరిష్కరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పదవి విరమణ అనేది ఉద్యోగం ఎప్పుడైతే వస్తుందో అదే